హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ వనిషి గైస్. ఈసారి మనకు ఎస్జిటిలో మెయిన్గా ఈ డిఎస్సి రిజల్ట్కి సంబంధించినటువంటి విషయంలో ఎస్జిటి విషయంలో మెయిన్గా ఎక్కువ మంది ఇక్కడ బోల్తా పడిపోయిన విషయం ఏంటంటే టెట్టు మార్కుల విషయంలో బోల్తా పడ్డారు. సో ఎందుకు ఈ విషయంలో బోల్తా పడ్డారు, దీని గురించి నేను ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నాను అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. జాగ్రత్తగా వినండి అండ్ వీడియో లైక్ చేసిన తర్వాతనే మీరు కంటిన్యూషన్ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. దీంట్లో కూడా చాలా విషయాలు డిస్కస్ చేస్తాను నేను. ఇప్పుడన్నా మనకు బోధపడుతుందేమో అని ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈసారి ఎస్జిటి జాబ్ ఎవరైతే కొట్టారో, నేను ఓన్లీ ఎస్జిటి గురించి మాట్లాడుతున్నాను, ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా టెట్లో మంచిగా స్కోర్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇది నేను మాటలు కాదు, ప్రతి వాట్సాప్ చాట్, ప్రతి వాట్సాప్ గ్రూపు, చాలా టెలిగ్రామ్ గ్రూప్లల్లా అండ్ వాట్సాప్ ఛానళ్ళల్లా, ఇక యూట్యూబ్లల్లా ప్రతి అన్నిట్లో చూస్తే ఇదే కథ. ఎక్కడ ఉంది, ఎక్కడ మిస్టేక్ అయింది, ఏ మిస్టేక్ అయిందని చూసుకుంటే మనకు నాకు క్లియర్గా తెలిసినటువంటి ఓవర్ వ్యూ అయితే వచ్చేసింది, మీకు చెప్తాను. ఎస్ గైస్, ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా మీకు తీసే ప్రయత్నం అయితే చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ఇక్కడ చూసుకుంటే ఎస్జిటి మెయిన్గా ఈ ఎస్జిటిలో టెట్ మార్క్స్ ఎందుకు ఇంత కీలకంగా మారిపోయినాయి ఈ 2024 డిఎస్సి ఎగ్జామినేషన్లో అంటే, అందరూ కూడా ఇక్కడ మనం నిజంగా ఇది ఆనెస్ట్గా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం. అందరూ డిఎస్సి మీద ఫోకస్ చేశారు, అందరూ డిఎస్సి మీదనే ఫోకస్ చేశారే తప్ప టెట్ మీద ఎవరైనా ఫోకస్ చేశారా? ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో మెయిన్గా అందరూ ఏం చెప్పారు తెలిసి, ఈ టెట్ విషయానికి వచ్చేసరికి టెట్ మనం మినిమం మార్క్స్ 80లు 90లు 100లు ఉన్నా కానీ మనము డిఎస్సిలో ఎగ్జామ్ కొట్టేయచ్చు అని చెప్పిన వాళ్ళు అందరూ. కానీ ఇలాంటి పాత డైలాగులు ఇక్కడ పనిచేయలేదు ఈసారి. ఎందుకు పనిచేయాలంటే కారణం ఇదే. డిఎస్సి ఎగ్జామినేషన్ ఈసారి అందరికీ సింపుల్ అయిపోయింది. అందరికీ 90% అందరూ బయటికి వచ్చి మాట్లాడుకున్న తర్వాత ఈ రోజు కూడా రిజల్ట్ చూసుకునే నాటికి కూడా అందరూ సాటిస్ఫైడే. నాకు 160కి అరే 100 వస్తున్నాయి, 110 వస్తున్నాయి, 120 వస్తున్నాయి, లేకపోతే 90 వస్తున్నాయి, 80 వస్తున్నాయి, మంచిగా స్కోర్ చేసిన, మంచిగా రాసిన, ప్రతి ఒక్కరు ఈ రెస్పాన్స్ షీట్లో కూడా ఇదే ఉంది. మరి కానీ జాబ్కి ఎందుకు మనం దరిదాపులోకి వెళ్ళలేకపోతున్నాం అంటే కారణమే టెట్ మార్కులు. అందరు ఈసారి డిఎస్ ఎగ్జామినేషన్ 1-2 రోజులు తప్ప అందరు బాగానే రాశారు డిఎస్ ఎగ్జామినేషన్. ప్రతి ఒక్కరు నాతో అందరూ బాగానే రాశాను. బట్ జరిగిన మిస్టేక్ అల్ల ఎక్కడంటే మనమందరం కూడా టెట్ మీద ఫోకస్ చేయకపోవడం. ఎందుకు ఇక్కడ మళ్ళీ దీనికి తోడుగా మనం ఫోకస్ చేయకపోవడం తోడుగా ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా జరిగిన టెట్ మార్క్స్ కూడా పేపర్ ఈజీగా రావడం, హైక్ అయిపోవడం. అందరికి మార్క్స్ చాలా హైక్ అయిపోయినాయి, చాలా అంటే చాలా. ఎలా అంటే మినిమం మార్క్సే 100 అయిపోయినాయి. అందులో కొద్దిగా చదివిన వాడికి ఏమో 120 వచ్చేసినాయి, గట్టిగా చదివిన వాడికి 140 ఈజీగా వచ్చేసినాయి. అంటే అర్థం చేసుకోండి, టెట్లో మనం ఎన్ని దినాలు కష్టపడి చదివినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడికే చాలా ఎక్కువ టెట్లో స్కోర్ చేయడం అని ఫీల్ అయినాను తప్ప రీసెంట్గా జరిగినటువంటి మార్క్స్లలో అండ్ జూనియర్స్కి కానీ లేకపోతే సీనియర్స్కి కానీ రాసినటువంటి వాళ్ళకి కానీ చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. అందువల్ల మార్క్స్ అనేది టెట్ మార్క్స్ అనేది ఘోరంగా పెరిగిపోయినాయి ప్రతి ఒక్కరికి. ఏ రేంజ్లో పెరిగిపోయినాయి అంటే మినిమం మార్క్స్ టెట్లో అందరికీ 15 అయిపోయినాయి, మ్యాక్సిమం 19 ఈజీగా వచ్చేసినాయి చాలా మందికి. అంటే 15, 16, 17, 18, 19 అనేది డెడీజ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. టెట్లో మార్క్స్ స్కోర్ చేయడం అయిపోయింది. మొన్న టెట్ అయితే ఇంకా ఘోరం, చాలా మార్క్స్ హైక్ అయిపోయినాయి. అందువల్ల ఇప్పుడు ఎవరైతే డిఎస్సి మ్యాక్సిమం కట్ ఆఫ్ ను రీచ్ అవుతలేరు అంటే కారణం వీళ్ళు టెట్లో స్కోర్ లేని వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు. మరి అట్లా కాకుండా 100% సేఫ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మినిమం చెప్తున్నా, ఒక్క గుడ్డి లెక్క నన్ను ఫాలో అండి ఒక మాట. 70 మార్కులు డిఎస్సిలో ఈరోజు ఉంటే, ఈరోజు డిఎస్సిలో 70 మార్కులు ఉంటే వాడు సేఫ్ సైడ్. ఏ డిస్టిక్ అయినా పర్లేదు, సేఫ్ సైడ్ ఉన్నాడు తను. అంటే చూడండి ఎలా వస్తుంది మినిమం చూడండి. తను ఒకవేళ ఎగ్జామినేషన్లో స్కోరు ఇప్పుడు 70 మార్కులు స్కోర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ టెట్లో మినిమం 15 ఈజీగా స్కోర్ చేసినటువంటి పర్సన్ అయ్యి ఉండి 15 టెట్ మార్క్స్ 15 ఉండి ఇక్కడ ఏమైపోయిందంటే మినిమం ఒక 110 అనేది ఈజీగా ఇప్పుడు యావరేజ్గా ఈ డిఎస్సిలో 110, 100 అనేది మంచిగా చేస్తామని ప్రతి ఒక్కరు 160కి
100 క్వశ్చన్స్ 110 క్వశ్చన్స్ ఈజీగా చేసామని చెప్పుకుంటున్నారు చాలా మంది. రెస్పాన్స్ షీట్లలో కూడా స్కోర్ అలానే ఉంది. మరి అయితే ఇక్కడ చూడండి 110లో 55 అనేది ఈజీగా వచ్చింది. ఓకేనా, ఆఫ్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ 15 అంటే ఈజీగా ఏమైపోయింది, 70 మార్కులు అనేది ఈజీగా రీచ్ అయిపోయాడు. అంటే ఇక్కడ 15 మార్కులు టెట్ అయ్యేసరికి తను 55 నుంచి డైరెక్ట్గా 70కి వెళ్ళిపోతున్నాడు 15 మార్కులతో. అంటే టెట్ ఎంత కీ రోల్ పోషించిందంటే ఈ డిఎస్సిలో. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకోవాలి. కళ్ళు తెరుచుకొని చేయాల్సిన పని ఏంటంటే రీస్టార్ట్ కావడమే. ఇంకేం లేదు, దీనిలో చేయాల్సిన పని ఏం లేదు. రీస్టార్ట్ కావడమే మన దగ్గర ఉన్న ఒకటే ఒక ఆప్షన్. ఓకే, ఎవరైతే మిస్ అయిపోయినారో వీళ్ళందరూ కూడా మళ్ళీ రీస్టార్ట్ కావడం తప్పించి చేసేది ఏం లేదు. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జరిగిన మిస్టేక్ వల్ల మీదేం తప్పలేదు, అట్లని బాగా స్కోర్ చేసిన వాళ్ళ తప్పలేదు. బట్ ఎవరు దేని మీద ఫోకస్ చేసి ఎవరైతే బ్యాలెన్స్డ్గా మొన్న టెట్ను వినియోగించుకొని అంత ముందుకు టెట్లలో మంచి స్కోర్ చేసి టెట్లో మినిమం 100 అబవ్ ఉండి ఈ డిఎస్ ఎగ్జామినేషన్లో మినిమం ఒక 100 స్కోర్ చేసిన వాళ్ళలో ఈజీగా వెళ్ళిపోయినారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డిఎస్సి ఎగ్జామినేషన్లో 100 మార్కులు స్కోర్ చేసిన పర్సన్, అదేవిధంగా అక్కడ మనకు టెట్లో కూడా 100 మార్కులు స్కోర్ చేసినటువంటి పర్సన్ యావరేజ్గా తీసుకుంటే మనకు తను కూడా మనకు 64-65లోకి వచ్చేస్తున్నాడు. అంటే తను కూడా రిజర్వేషన్ కేటగిరీలోకి దరిదాపులోకి వచ్చేసినాడు. అంటే టెట్ను డిఎస్సిని బ్యాలెన్స్డ్గా చేసినా కానీ తను ఈరోజు సేఫ్ సైడ్లోకి వచ్చి అంటే కేటగిరీలో జాబ్ కొట్టడానికన్నా అవకాశం వచ్చేసింది దానికి. అంటే ఇలాంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల మనం ఇలాంటి మిస్టేక్స్ అయితే చేసాము. సో అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే టెట్ మీద ఫోకస్ చేయకపోవడం, పాత డైలాగ్స్ని ఇంకా పట్టుకొని ఉండడం వల్ల ఈసారి చాలా మంది బోల్తా పడ్డారు. అండ్ డిఎస్ ఎగ్జామినేషన్ పేపర్ కూడా చాలా మందికి ఈజీగా వచ్చేసింది, 1-2 పేపర్లు తప్ప. అందరికి మోస్ట్లీ చాలా మంది ఈజీగా వచ్చింది, చాలా మంది స్కోర్ చేశారు. రెస్పాన్స్ షీట్లలో ఒకరొకరు గ్రూప్లలో పెడుతుంటే నిజమే కదరా నాయన, మనకు తప్ప అందరు బాగానే వచ్చాయి అనిపిస్తుంది. కానీ అలాగనే వచ్చాయి అందరికి. వాళ్ళకు కలిపేసుకొని చూసుకుంటే మాత్రము అక్కడ వాళ్ళకి మినిమం 60 అనేది యావరేజ్ అయిపోయింది. మినిమం 60 అనేది యావరేజ్ అయిపోయింది టెట్ కమ్ డిఎస్సి కలిపేసి. అలా ఉంది పరిస్థితి. సో ఇదే అండి గైస్, ఖచ్చితంగా వీడియో లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.